వార్నింగ్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆగస్టు 2 లోపు కాళేశ్వరం పంపులు ఆన్ చేసి ప్రాజెక్టులు నింపాలని, లేదంటే కేసీఆర్ ఆధ్వర్యంలో 50,000 మంది రైతులతో వచ్చి తామే పంపులు ఆన్ చేస్తామని డెడ్లైన్ ఇచ్చారు కేటీఆర్. ఇక రాజకీయాలు మానుకొని పంపులు ప్రారంభించాలని కోరారు. కాళేశ్వరం పర్యటనలో భాగంగా కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర మాట్లాడారు కేటీఆర్. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నేరపూరిత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. 100 భాగాలున్న ప్రాజెక్టులో చిన్న భాగంలో సమస్య వస్తే రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక పోలవరం కొట్టుకుపోతే ఇప్పటి వరకు ఎన్డీఏసీ రిపోర్ట్ ఇవ్వలేదని, కానీ కాళేశ్వరంలో మాత్రం ఒక్క రోజులో ఇచ్చారని మండిపడ్డారు. మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం. ఆగస్టు 2కు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తా ఉన్నాయి. అప్పటిదాకా ఈ ప్రభుత్వానికి, ఎందుకంటే మేము కూడా అందరం హౌస్ లో నిలదీస్తాం, రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతాం, ఎందుకు చాలు చేస్తలేరు మీరు, అవసరమైతే ప్రత్యేక చర్చ పెట్టండి. లక్షలాది ఎకరాలకు సంబంధించిన ఎకరాలకు ఆయకట్టు నీళ్లిచ్చే ప్రాజెక్ట్ ఇది. అట్లాంటి ప్రాజెక్టును మీరు ఎందుకు ఈ రకంగా రాజకీయ కక్షతో ఎండబెడుతున్నారు, రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ప్రజలను ఎందుకు హింసిస్తున్నారని తప్పకుండా అసెంబ్లీలో నిలదీస్తాం. ఆగస్టు 2 దాకా వేచి చూస్తాం. మీరు గనక ఆగస్టు 2 లోపల నిర్ణయం తీసుకుని పంపులు ఆన్ చేయకపోతే, నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే 50,000 మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం, పంపులు మేమే ఆన్ చేస్తాం, రైతులకు ఎట్లా నీళ్లు ఇయ్యాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వేషజానికి పోకండి దయచేసి. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, రైతు ప్రయోజనాలు ముఖ్యం తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనవసరంగా రాజకీయం కోసం కేసీఆర్ గారిని బద్నాం చేయాలనే ఆలోచనలో భాగంగా ఈ చిల్లర మాటలు మానుకోండి. ఈ విష